హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు ఈజీగా లంచ్ బాక్స్లోకి ఆలూ రైస్ చేసుకుందాము. దీనికోసం ముందుగా బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బంగాళదుంప ముక్కల్ని వేయించుకోవాలి. ఇవి వేపి పక్కన పెట్టుకుని ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. మనకి ఇది బంగాళదుంపలు వేయించుకోవటం ఒకటే కొంచెం ప్రాసెస్ అండి. మిగతా రైస్ అంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే అందులో ఆలుగడ్డలను పెట్టేశారంటే మీకు ఈజీ అయిపోతుంది ఈ రెసిపీ. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1 చిటికెడు పసుపు వేసుకుని ఇందులోనే జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకుని ఈ మసాలా అంతా ఆలుగడ్డ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, మనకి ఆలు సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం వండి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులో వేసుకుని కలిపేసుకుని 2 నిమిషాలు టాస్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఆలూ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. అన్నం కూర కంటే పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఎస్ఎంఎస్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.